Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి పండగకి వెళ్ళాం కదా. వీడియోస్ అయితే చాలా లేట్గా పెట్టేస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుందండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఇక్కడైతే సాటర్డే అనమాట. భోగి సంక్రాంతి కనుమ అయిపోయిన తర్వాత మా బాబు చూడండి మేకను పట్టుకొని ఫోటో దింపిన మేకను పట్టుకుంటే, తర్వాత వచ్చేసి ఆ రోజు సాటర్డే అండి. కనుమ అయితే ఫ్రైడే అయింది కదా. సాటర్డే మార్నింగ్ వదిన బోండాలు చేసింది. తర్వాత ఆ రోజు సాటర్డే కాబట్టి లంచ్ వచ్చేసి పప్పు చట్నీ రైస్ చేసింది. మధ్యాహ్నము మార్నింగ్ బోండాలు చేసింది. తర్వాత ఇది టీ తాగిన తర్వాత మేము సరదాగా గేమ్స్ పెట్టింది మా పాప అయితే మాకు. అట్లా ఆ గిన్నెతో ఎందుకో అది వాటర్ తాగి బయటికి తెచ్చారు ఆ చిన్న మిల్లి. ఇది నెత్తి మీద పెట్టుకొని ఎవరు ఫాస్ట్గా వస్తారు అనేసి గేమ్ పెట్టింది మా పాప బయట కూర్చుంటే. మేమైతే అందరము ఆడాము, అమ్మని కూడా ఆడిపించాము. తర్వాత వచ్చేసి ఈ మిల్లి నెత్తి మీద పెట్టుకొని నడిచే టైంలో అయితే మా అమ్మనే ఫస్ట్ వచ్చింది. మా అమ్మ తర్వాత నేను సెకండ్ వచ్చాను. చిన్నపిల్లలేమో రాలేదు. మా అమ్మ ఫస్ట్, నేను సెకండ్ వచ్చాను. తర్వాత వచ్చేసి స్పూను నిమ్మకాయ ఆట కూడా ఆడాము. తర్వాత సరదాగా కదా, ఊర్లో మా కోడలు పిల్లలు పాప అందరు వచ్చారు కదా, బాబు అందరు వచ్చారు. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే మేము చిన్నప్పుడు ఆడుకోవడమే కాదు, ఇలా అందరం కలిసినప్పుడు కూడా ఆడుకుంటే భలే ఉంటుంది చిన్నప్పటి ఆటలు. మా అమ్మ అయితే ఫస్ట్ వచ్చింది, మాకన్నా అందరికన్నా చాలా ఫాస్ట్గా ఉరికొచ్చింది. ఇప్పుడు చూస్తే కూడా నవ్వు వస్తుంది. మా అమ్మని చూస్తే వాయిస్ ఇచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చింది. తర్వాత ఎంతో 1000 ఎంతో గేమ్ పెట్టుకున్నారు డబ్బులు. తర్వాత వచ్చేసి ఇక ఇప్పుడు మా పాప చూడండి మొత్తం పూర్తిగా రాకముందే కింద వేసుకుంది. ఇక్కడ పిల్లలు చూడండి స్పూన్లో నిమ్మకాయ పెట్టి కూడా అందరం ఆడాంలేండి. మా పాపనేమో కింద వేయడానికి నవ్విస్తూ ఉంది అందరినీ. మా పాప మాత్రం ఆడలేదు, ఆ చెంబుదే ఆడలేకపోయింది, అందుకనేసి ఇది ఆడలేదు. తర్వాత వచ్చేసి మా బాబు అందరం ఆడాము స్పూన్ ఆట కూడా. తర్వాత మా బాబు వచ్చిండు స్పూన్ ఆటలో ఫస్ట్. తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ అవన్నీ ఆడుకున్న తర్వాత ఆ రోజు సాటర్డే పిల్లలైతే ఏం తినమన్నారు. మా వదిన అయితే నూడిల్స్ చాలా బాగా చేస్తుంది. మా పాప అత్తమ్మ ఈరోజు సాటర్డే కదా నూడిల్స్ చేయని చెప్పింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మా వదిన అయితే నూడిల్స్ అయితే ఉడకబెట్టి చల్లారుస్తుంది. అట్లా మంచిగా ఉడకబెట్టిన తర్వాత మంచిగా కూల్ అయిపోతేనే ఇవి చల్లారిపోతే అప్పుడు మంచిగా పొడి పొడిగా వస్తాయంట నూడిల్స్. అయితే చాలా బాగా చేసింది. తర్వాత వచ్చేసి ఇక్కడైతే సాసులు కూడా చిల్లీ సాసు, సోయా సాసు, టమాటా సాసు అవన్నీ వేసి పెద్ద బాండి పెట్టి వాళ్ళలాగానే చేసింది. చాలా బాగా చేస్తుంది ఈ నూడిల్స్ అనేది. తర్వాత వచ్చేసి మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఇక్కడ ఇంక ఊర్లో అయితే క్యాబేజీ ఒక్కటి దొరికింది, క్యారెట్ అవన్నీ అయితే లేవు ఏవి, కానీ చాలా బాగా టేస్ట్ అయినాయి. నేను అయితే నూడిల్స్ తిన్నాను, మన హైదరాబాద్లో నూడిల్స్ అమ్మ వదిన చేస్తే చాలా టేస్ట్ అనిపించింది, మంచిగా తిన్నాను నూడిల్స్. తర్వాత వచ్చేసి చాలా సింపుల్గా చేసింది, టేస్ట్గా ఉన్నాయి నూడిల్స్ మాత్రం చాలా టేస్ట్గా ఉన్నవి. చెప్తున్నా అని కాదు కానీ చాలా టేస్ట్. నేను హైదరాబాద్లో పిల్లలు చాలాసార్లే తెస్తారు నూడిల్స్, కానీ నేను తినను. కాకపోతే మా వదిన చేసిన నూడిల్స్ అయితే మంచిగా తిన్నాను. నాకు ఇష్టం ఉండదు నూడిల్స్ కానీ మ్యాగీ కానీ అవన్నీ. తర్వాత వచ్చేసి ఈ ఉప్మా ఇలాంటివి ఏవి నాకు ఇష్టం ఉండవు. కాకపోతే మా వదిన చేస్తే తిన్నానులేండి మంచిగానే. తర్వాత వచ్చేసి పిల్లలు అయితే ఇంకా నూడిల్సే తిన్నారు, నైట్కి ఏం తినలేదు. మళ్ళీ మా వదిన చపాతీలు కూడా చేసింది కానీ పిల్లలు ఎవరూ తినలేదు. ఇంకా అందరూ నూడిల్సే తిన్నారు ఆ నైట్కు సాటర్డే. ఇక మా కోడలు సండే వెళ్తానని చెప్పింది, మార్నింగ్ మా పాప కూడా వెళ్తానని చెప్పింది హైదరాబాద్కి. మాకు అక్కడ ఆదివారం అమావాస్య వచ్చిందండి. అప్పుడు సంక్రాంతి రోజు అంటే మన అన్ని పండుగలు భోగి సంక్రాంతి కనుమ అయిపోయాక సాటర్డే కాకుండా సండే అయితే ఆదివారం అమావాస్య అంటారు. సంవత్సరంలో 2 సార్లు వస్తుంది ఆదివారం అమావాస్య. ఆదివారం వస్తుంది అన్నట్టు అమావాస్య, సంవత్సరంలో 2 వస్తవి.
తర్వాత వచ్చేసి మాకు ఇక్కడ రామకొండ గుట్ట అని దగ్గరలో ఉంటది. ఆ గుట్ట పక్కలకెళ్ళే వెళ్తాము. అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాలంటే. మేము చదువుకున్న ఊరు, మా అమ్మ వాళ్ళ ఊరు మధ్యలో ఆ గుట్ట రామకొండ గుట్ట పేరు రామకొండ గుట్ట. తర్వాత వచ్చేసి రాముడు అక్కడ పాదం మోపాడంట. మా అమ్మ వాళ్ళలో ఒక పాదం మోపాడంట. మళ్ళీ ఆ గుట్ట పైన ఒక పాదం మోపాడని చెప్తారు పెద్దవాళ్ళు. మనకైతే తెలియదు గానీ పెద్దవాళ్ళు చెప్తారు. అలా తర్వాత ఇక ఇక్కడ మేమైతే నైట్‌కు ఏమో సాటర్‌డే నైట్ లేట్‌గా పడుకున్నాము. మార్నింగ్ అయితే తొందరగా ఒక 4కే లేచి ఇక్కడ వాటర్ అయితే పెట్టేసాము. హీటర్ ఏసిండ్రు. అమ్మ హీటర్ ఏసింది. తర్వాత ఎందుకంటే ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా వచ్చేస్తాము. లేకపోతే జనాలు ఎక్కువైపోతారు. లక్షలు దాటుతారంట మరి. తర్వాత ఇంత మార్నింగ్ వెళ్ళినా కూడా చాలామంది ఉన్నారు. చాలా టైం పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. తర్వాత వచ్చేసి ఇక్కడ పాప అయితే మాకు 5:45కి ఒక బస్సు ఉంటుంది. ఆ బస్‌కి వెళ్తా అనేసి రెడీ అయింది. అప్పటికి మేము 4కి అయితే లేచి రెడీ అయ్యాము. 4:45 ఎంతో అయింది. మేము తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరుతున్నాము. చల్లగా ఉంది కదా సంక్రాంతి పండుగప్పుడు. ఇక అమ్మ అయితే అలా కొంగు కప్పుకుంది. తర్వాత వచ్చేసి మేము రెడీ అయిపోయాము. జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. ఇంక పాప కూడా వెళ్తా అని చెప్పింది. జాగ్రత్త వెళ్ళరమ్మా అని చెప్పాము. నేను ఒక 2 డేస్ ఉండి వస్తానని చెప్పాను. తర్వాత ఒక్కొక్కరము ఒక్కొక్కసారి వెళ్ళాము. రావడం కూడా అదే విధంగా వచ్చాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మేమైతే బయలుదేరాము. ఎంత చీకటి ఉందో చూడండి. అప్పుడు చలికాలం కదా, అప్పటి వరకే కార్లు, వెహికల్స్ ఎన్ని వెహికల్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. పార్కింగ్ అంతమంది వచ్చారు అప్పటికే 5 వరకే. తర్వాత వచ్చేసి పైన చూడండి ఇంకా చాలా ఇదిగా ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ అంతా వెహికల్స్, ఆటోలు, కార్లు అన్నీ ఆపారు అప్పటికే. తర్వాత చల్లగా ఉంది, కూల్. అంతవరకు ఏమనిపించలేదు. తర్వాత వచ్చేసి అక్కడికి వెళ్ళాకైతే మస్తు కూల్గా అనిపించింది. గుట్ట పైన కదా. తర్వాత అప్పుడేమో రాళ్ళలోనే ఎక్కాలి మొత్తము గుండ్లల్లా. ఇప్పుడేమో కొంచెం రోడ్ వేసారులేండి. కాకపోతే ఎదురు ఎక్కాలన్నట్టు బాగా ఎక్కాలి. చాలా దగొస్తుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి పార్కింగ్లో ఎక్కడ ప్లేస్ కూడా లేదు పార్కింగ్లో పెట్టడానికి. అయితే చాలా వెహికల్స్ వచ్చాయి అప్పటికే. కొందరేమో నైట్ కూడా వచ్చి పనుకుంటారంట. చాలా లక్షల్లో దాటుతారులేండి జనాలు. ఒక్కరోజే మళ్ళీ అది ఆ సండే ఒక్కరోజే, ఆదివారం అమావాస్య రోజు ఒక్కరోజే అంతమంది వస్తారు. అంత జాతర సాగుతుంది. మా చిన్నప్పుడు ఇంత సాగేది కాదు కదండి. ఇప్పుడైతే చాలా వరకు అయితే ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు ఈ జాతరకి. ఆదివారం అమావాస్య రోజు అంటే అక్కడ ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ సంజీవని పుల్ల, తర్వాత వచ్చేసి సంజీవని పుల్ల ఆంజనేయుడు రాముడు మూర్చొచ్చి పడ్డప్పుడు సంజీవని పుల్ల అయితే బతుకుతాడని చెప్తారు కదా. తర్వాత అప్పుడు ఆంజనేయుడు గుట్టని తీసుకెళ్తుంటే ఒక సంజీవ పుల్ల ఆ గుట్ట పైన పడ్డదంట, రామకొండ గుట్ట పైన మా ఊరు దగ్గర. అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొమ్మలు, ఏదో ఒక చెట్లు కొమ్మలు తెచ్చుకుంటారు. అక్కడికి వెళ్ళి కొమ్మలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు అన్నట్టు. సంజీవ పుల్ల పడ్డది కదా అక్కడ. ఆ విధంగా చాలామందికి ఏమైనా సుస్తులు ఉన్నాయి ఏమన్నా తగ్గిపోతాయంట. అలా మంచిగా ఉంటుంది అనేసి అక్కడ వెళ్ళిన వాళ్ళైతే చెట్టు కొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. కూల్గా ఉంది వాతావరణము. జనాలు చూడండి, అదే చూడండి చెట్లు. అలా అక్కడికి వచ్చిన వాళ్ళు అలా కొమ్మలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఆ సంజీవ పుల్ల పడ్డది కాబట్టి అంత ప్రత్యేకత ఆ గుట్ట పైన ఉంది. తర్వాత అక్కడ గుండంలో వాటర్ తెచ్చి స్నానాలు చేసిన, కొన్ని వాటర్ తాగినా ఎలాంటి రోగాలున్నా తగ్గిపోతాయని చెప్తారు పెద్దవాళ్ళు. తర్వాత షాపులు కానీ, షాపింగ్లు కానీ, తర్వాత చాలా ఇక్కడ మా మామ కొడుకు కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు. తర్వాత అక్కడ అబ్బాయితో మాట్లాడి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. చాలానే ఎక్కాలండి, గుట్ట పెద్దగా ఉంటుంది. ఆ గుట్ట పైనకి ఎక్కాలి. తర్వాత వచ్చేసి అప్పటి వరకు అయితే ఇంకా చీకటే ఉంది, చాలా చీకటి. చాలామంది అప్పటి వరకు వెళ్ళేసి వస్తూనే ఉన్నారు మాకెదురు. మేము కూడా సరేలే అనేసి నెమ్మదిగా, బాబున్నాడు కదా, ఎప్పుడో ఒకసారి ఎక్కాను. చిన్నప్పుడు ఒకసారి ఎక్కాను, మళ్ళీ ఒకసారి ఎక్కాను. ఇప్పుడు కూడా కాళ్ళు నొప్పులు ఉన్నా కూడా ఎక్కాలి అనేసి అనుకున్నాను, ఎక్కాను. మా బాబు ఉన్నాడు కాబట్టి ఇక కొంచెం పట్టుకొని అట్లా తీసుకెళ్ళండి. బాబు లేకపోతే కొంచెం కష్టమే అయ్యేది. మా బాబు కూడా చూస్తాను మమ్మీ అని చెప్పాడు, వచ్చాడు. తర్వాత ముందు రోజేమో బైక్ మీద వెళ్ళొచ్చారు. ఈరోజేమో బైకులు వెళ్ళొద్దు పైకి, ఎందుకంటే కంట్రోల్ కావు వచ్చేటప్పుడు. ఇలా స్లోప్ ఉంటుంది, కిందికి ఉంటుంది, పైకి ఎక్కాలి. ఎక్కేటప్పుడు ఇట్లా కిందికి వచ్చేటప్పుడేమో జారినట్టుగా ఉంటుంది.
కాళ్ళు బిగ్గర పెట్టి దిగాలి, టైట్‌గా పెట్టేసి రోడ్డుకు దిగాలి. లేకపోతే ఇట్లా దొల్లినట్టుగా ఉంటుంది. జనాలైతే ఇక పోతూనే ఉన్నారు. షాపులైతే మస్తున్నాయండి. ఎందుకంటే నేను వెళ్ళక చాలా ఏళ్ళయిందిలేండి ఈ జాతర వెళ్ళక. ఒకే రోజు జాతర ఇంత జాగుతుందంటే మీరు చూడండి ఎంతమంది వస్తారో చూడండి. ఆ షాపింగ్లు అవి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంతమంది వస్తారనేసి. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. ఆదివారం అమావాస్య రోజు ఆ సంజీవ పుల్ల ఉండబట్టే ప్రత్యేకత. తర్వాత వచ్చేసి రాముని పాదం మోపాడు ఆ గుడిలో. తర్వాత ఇదిగో చూడండి నడుస్తుంటే ఆయాసం వచ్చిపోతుంది. పైకి ఎక్కినట్టు ఎక్కాలి కదా, అందుకనేసి ఆయాసం వస్తుంది. తర్వాత కాళ్ళ నొప్పులు. తర్వాత ఇది ఒక్కసారి ఎక్కుదాంలే అనేసి ఎక్కాను. కాకపోతే ఎక్కొచ్చానులేండి, ఏమనిపించలేదు. కొంచెం కాళ్ళు నొప్పులు అనిపించాయి. ఒక డోలో ట్యాబ్లెట్ వేసానులేండి, ఇంకేం ప్రాబ్లం అవ్వలేదు. జనాలు చూసేయండి, అప్పటి వరకు ఇంకా చీకటి చీకటే ఉంది. అక్కడ నుంచి లైన్ అసలు ఇంకా ఇంత లైన్ అక్కడ పైకి ఎక్కాలి. అప్పట్లో నా చిన్నప్పుడు అయితే డ్రిల్స్ కూడా లేదండి, గుండు పైనే ఉండేది. కాకపోతే పబ్లిక్ కూడా ఇంత క్రౌడ్ ఉండేది కాదు. ఇప్పుడైతే చాలా క్రౌడ్, ఎక్కడెక్కడి నుండో వస్తారు. అప్పట్లో అయితే అంత పబ్లిక్ లేదు, ఇంత అడ్వర్టైజ్ కూడా లేదులేండి. ఇప్పుడు యూట్యూబ్లు అట్లా రావడము, చాలా అడ్వర్టైజ్లు అట్లా ఉండడం బట్టి ఎక్కడెక్కడి నుండో వస్తారు జనాలు. ఇక్కడ మేము కూడా లైన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే కొంచెం పైకి గుండ్లలోనూ ఎక్కాలి. ఇక్కడ వరకు రోడ్డు లాగుంది. ఈ ముందుకైతే కొంచెం గుండ్లలాగా ఉన్నవి. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంకా చాలా లైన్లు ఉన్నది వెనుక. సాయంత్రం మధ్యాహ్నం అయ్యే కొద్దికి ఇంకా జనాలు పెరుగుతారే తప్ప తగ్గరు. నైట్ వరకు అదే విధంగా ఉంటారంట, లక్షలు దాటుతారని చెప్తారు. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంత గుండ్లల్లా ఉంటుంది, ఇంత పైకి ఎక్కి రావాలి. మా చిన్నప్పుడైతే బాగా ఎక్కేవాళ్ళం లేండి. కాకపోతే ఇప్పుడు కాళ్ళ నొప్పులు అట్లా ఉండడం బట్టి ఎక్కలేకపోతాం. జనాలు చూడండి అప్పుడు ఎంతో కాలేదండి, 6 అయింది అంతే. మేము పైకి స్టార్ట్ చేసాము కదా, 6 అయింది. పైకి వరకు 6 కూడా కాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది. ఒక 30-35 మినిట్స్ పట్టిందిలేండి పైకి ఎక్కే వరకు. బాగానే ఎక్కాము. అప్పటి వరకే జనాలు. ఇదిగోండి గుండ్ల మధ్యలో వెళ్ళాలి, చాలా చాలా బాగా అనిపిస్తుంది. గుండు కిందికి వెళ్ళే వరకు అయితే ఇంకా కూల్ అయిపోయింది. ఇక్కడ కొబ్బరికాయలు అవి కొడతా ఉన్నారు. తర్వాత వచ్చేసి అదిగోండి అట్లా ఎక్కి పోవాలి. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ అవ్వట్లేదు, జనాలు తోసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ చూడండి కొబ్బరికాయ కొట్టొచ్చాడు మా బాబు. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది ఒక్కటే, ఎందుకంటే గుండ్లల్లో కదా మరి ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి తోసుకుంటా ఉన్నారు జనాలు. ఆ పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఇక్కడ పైకి అయితే వచ్చాము మేము. మా బాబు అయితే కొంచెం వీడియో అయితే తీసుకుంటా ఉన్నాడు. ఇంకా నేను కూడా వీడియో తీశాను. దేవుణ్ణి అయితే కొంచెమే తీసారులేండి, ఎందుకంటే తోసేస్తూ ఉన్నారు. మాకు తెలిసిన అబ్బాయి బాబానే ఉంటాడు అక్కడ పంతులు లోపల. కాకపోతే వాళ్ళు చూడరులేండి అంతగా. ఎవరు లేనప్పుడు వస్తేనేమో మంచిగా వీడియో తీయొచ్చు. లోపల దేవుని పాదం కూడా చూపిస్తారు. మళ్ళీ బట్ట కప్పేసి ఉంటారు. చూడండి జనాలు ఎంత ఉన్నారో. అదిగోండి ఇక్కడ ఇక్కడ చాలా జనాలు, లైన్ చాలా అయిపోయింది. అదిగోండి అటు మొత్తము గుట్ట నిండా జనాలే అనుకోండి ఆ రోజంతా. ఒక్కటే రోజు ఆదివారం అమావాస్య రోజు, సంవత్సరంలో 2 వస్తాయి. తర్వాత ఇదిగోండి రాముని గుడి. ఇదే రాముని పాదం కూడా ఉంటుంది అక్కడ, కాకపోతే చూయించరు, బట్ట కప్పి ఉంటుంది. అది మామూలు రోజులలో వెళ్తే అది చూపిస్తారు మంచిగా. లేదంటే ఇంకా మార్నింగ్ వెళ్తే మాకు తెలిసిన అబ్బాయి ఉంటాడులేండి లోపల పూజారి, అబ్బాయి చూయించమంటే చూపిస్తాడు. ఇదివరకు ఒకసారి మేము తొందరగా వెళ్తే చూపించాడు. ఇదిగోండి అక్క అనేసి. ఇక్కడ మాకు దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ కిందికి రావడానికి కూడా ఇంత కష్టంగా ఉంటుంది. ఈ గుండంలో నీళ్ళు తాగాలండి. ఇవి తాగితే ఎలాంటి రోగాలు ఉన్నా తగ్గిపోతాయని చెప్తారు పెద్దవాళ్ళు, చెప్తారు కదా, వెనకటి నుంచి చూసిన వాళ్ళు అన్నీ చెప్తారు. ఈ గుండంలోనేమో తాగడానికి పట్టుకోవాలి. ఇంకొక గుండం ఉంది, అక్కడ స్నానాలు చేస్తారు. 2 గుండాలు ఉన్నాయి. ఇందులో మాత్రం కాళ్ళు కూడా పెట్టొద్దు. తర్వాత ఇవి తాగడానికి మాత్రమే తీసుకెళ్ళాలి. ఇవి దాంట్లో కాళ్ళు కూడా పెట్టొద్దు. తర్వాత అక్కడ ఉండి కాళ్ళు కూడా పెట్టనిస్తలేరు. తర్వాత ఇవి తాగడానికి తీర్థంలాగా తీసుకెళ్ళాలి. ఇంకొక గుండం ఉంది, అక్కడ స్నానాలు చేసుకోవచ్చు. తర్వాత ఇక మేము అట్లా గుండంలో నీళ్ళు తీసుకొని మళ్ళీ ఒక పులిహోర ప్యాకెట్ కూడా తీసుకున్నాం. పులిహోర అయితే చాలా టేస్ట్ ఉంది అక్కడ. ప్రసాదం వచ్చేసి ఇదిగా ఇక్కడ పులిహోరలు, లడ్లు అన్నీ అమ్ముతున్నారు. టిఫిన్స్, వాటర్ బాటిల్స్ ఏది కావాలంటే అది అమ్ముతూ ఉన్నారులేండి.
తర్వాత వచ్చేసి మేము ఇక అన్నీ చూసుకుంటూ మళ్ళీ ఇక ఇప్పుడు కొంచెం నెమ్మదిగా వస్తున్నాము. దిగేటప్పుడు కూడా చాలా కొంచెం కష్టంగా దొల్లినట్టుగా దిగాలి కదా. ఇక్కడ స్నానాలు చేస్తారు ఈ గుండంలో. ఆ గుండంలో నేను తీర్థంలాగా వాటర్ పట్టుకుపోతారు. ఈ గుండంలో స్నానము. ఇక్కడ ఈ రాగి ఉన్నాయి కదా, అవి ఇసుకలో వేసి తెల్లగా చేస్తున్నాడు అక్కడ అమ్మేటాయన. ఇక్కడ మా బాబాయ్ అయితే నన్ను చూసుకుంటా దిగుతూ ఉన్నాడు. రామమ్మి మెల్లగరా అనుకుంటా. ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా కూడా కింద పడితే దొల్లుకుంటూ పోతాము. ఇక్కడ ఒక చెరువు ఉంటుంది, మా ఊరు రోడ్ ఉంటుంది చూడండి గుట్ట పక్కనే. తర్వాత వచ్చేసి చెరువు అయితే చాలా పెద్ద చెరువు ఉంది. ఇక తర్వాత ఇది మా ఊరు రోడ్ అన్నట్టు. గుట్ట పక్క పోంటే మా ఊరు, మళ్ళీ అటు గుట్ట చుట్టూ తిరగాలి మా ఊరికి వెళ్ళాలంటే. తర్వాత వచ్చేసి ఈ విధంగా ఉంది గుట్ట పైన. ఇంకా మేము కూడా కొమ్మలు తీసుకొని అయితే వచ్చేసాము. అమ్మ వాళ్ళకు ఒక కొమ్మ, మాకొకటి, పాప వాళ్ళకు ఒక కొమ్మ తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడ అవన్నీ ఉంటాయి కదా, స్వీట్లు, జిలేబీలు, కారలు అవన్నీ. మా ఊరు ఒక ఆయన ఉన్నాడు, గుర్తుపట్టి పిలుస్తూ ఉన్నాడు బుజ్జి బుజ్జి అనేసి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మేము కూడా ఆ కొమ్మలు తీసుకుని అమ్ముతూ ఉన్నారులేండి. ఇదివరకేమో ఊరికనే తీసుకెళ్ళేది, ఇప్పుడేమో ఇక జనాలు ఎక్కువ అయ్యేసరికి ఆ కొమ్మలు కూడా అమ్ముతూ ఉన్నారు. పెద్ద కొమ్మకింత, చిన్న కొమ్మకింత అనేసి. మేమైతే మరీ పెద్ద పెద్దవి పట్టుకురాలేము కదా ఇంకా హైదరాబాద్ గిట్లా, అందుకనేసి చిన్న కొమ్మలే పట్టుకొచ్చాములేండి. బ్యాగులలో పట్టేటంత కొమ్మలు తీసుకొచ్చాము. మరి పెద్ద కొమ్మలు అయితే తీసుకెళ్తే మళ్ళీ మాకు బ్యాగులలో పట్టవు కదా. ఇక్కడనే మా ఊరు ఆయన బుజ్జి బుజ్జి బాగున్నావమ్మా చాలా రోజులైందనేసి ఇక్కడ అయితే వేడివేడిగా జిలేబీలు అవి వేస్తూ ఉన్నారు. అన్నీ వేడివేడిగా వేస్తూ ఉంటే మేము జిలేబీ, బాదుషా అవన్నీ తీసుకున్నాం వేడివేడివి. చాలా బాగుంది. దాల్మోటు కూడా చాలా బాగుంది. అవన్నీ అయితే తీసుకున్నాం మా ఊళ్ళతోన. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మేము చిన్న చిన్న కొమ్మలు తీసుకున్నామని చెప్పాం కదా, బ్యాగ్లో పట్టే కొమ్మలు. ఇక బాబు అయితే ఏదో కీ చైన్ ఏదో గుర్తుగా, మేము ఎక్కడికి వెళ్ళినా మా బాబు నేను ఎక్కడికన్నా వెళ్తే కీ చైన్స్ తీసుకుంటాము. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక గుర్తుగా కీ చైన్స్ తీసుకుంటాము. అదే దేవులాడుతూ ఉన్నాము. కీ చైన్స్ ఒకటి మంచిది కొందామనేసి. కాకపోతే మాకు ఏవి నచ్చలేదు, అన్నీ ఎట్లెట్లనో ఉన్నవి. తర్వాత లాస్ట్కి ఒకటి తీసుకున్నాం లేండి గుర్తుగా, ఇక్కడికి వచ్చినట్టు గుర్తుగా. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఒక కీ చైన్, బాబు అంతే నేను అంతే, కీ చైన్ మాత్రం తీసుకుంటాము. ఎన్ని షాపులు, ప్రతి ఒక్కటి ఏది కావాలంటే అది దొరుకుతుంది అక్కడ. ఈ గాజులు ఎందుకంటే 26 జనవరి దగ్గర ఉంది కాబట్టి ఆ గాజులన్నీ పెట్టారు. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్లు అన్నీ మంది అయితే పెద్ద పెద్ద కొమ్మలు తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే పెద్ద పెద్ద కొమ్మలు తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు బందోబస్తు బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి మేమైతే ఇక కిందికి అయితే వచ్చేసాము. కిందికి వచ్చేసి ఈ గుట్ట ముందుకెళ్ళే వెళ్తాము మా ఊరికి వెళ్ళాలంటే ఎప్పుడు. తర్వాత వచ్చేసి చూడండి వెహికల్స్ ఇంకా ఎక్కువైపోయాయి. అప్పటికన్నా పార్కింగ్లో చూడండి మేము వెళ్ళేటప్పటికన్నా ఇప్పుడు మొత్తం రోడ్లు, అక్కడ పొలాలు అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి, ఫుల్ అయిపోయాయి. తర్వాత వచ్చేసి మేము మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి సండే ఉన్నాను, మండే ఉన్నాను, ట్యూస్డే కూడా ఉన్నాను. తర్వాత వెనస్డేనో ఏమో అమ్మని తీసుకొని అయితే హైదరాబాద్కి వచ్చేసాను. మేము వెళ్ళిన తర్వాత ఫ్రెష్గా కూరగాయలు వచ్చినాయి. వదిన అయితే ఏదో పచ్చిమిరపకాయలు కూరగాయలు తీసుకుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ మేమైతే చిక్కుడుకాయ తీసుకున్నాము. కొన్ని చెట్టు ఉన్నాయి కదా గింజల కోసమని చిక్కుడుకాయలు తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయమ్మా కోడలమ్మ అని చెప్తా ఉంది కూరగాయలు ఆమె, అత్త వరుస అవుతుంది. ఆ కోడలమ్మ ఫ్రెష్గా ఉన్నాయి తీసుకో, హైదరాబాద్ తీసుకపో అని చెప్తా ఉంది. ఊర్లో కదా ఈ గింజలన్నీ ఒలిచి అదిగో ఆ విధంగా అయితే మన చెట్టువి తెంపాం కదా. తర్వాత వచ్చేసి గింజలన్నీ సపరేట్ చేసి పెట్టాము. ఇక్కడ చీపుర్లు ఆమె కూడా వచ్చింది, వదిన చీపుర్లు కూడా తీసుకుంది. వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ మాత్రం కంపల్సరీ, ఒక లైక్